హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 6 అక్టోబర్ 2025 సోమవారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 నెలల్లో వరుస నోటిఫికేషన్లు. కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ ఇతర బోర్డులు 25,000 వరకు పోస్టులు భర్తీ చేసే ఛాన్స్. నెక్స్ట్, బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ. నేడు సుప్రీంకోర్టులో విచారణ. బలమైన వాదనలు వినిపించాలన్న సీఎం. రేవంత్ ఆదేశంతో ఢిల్లీకి భట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి న్యాయవాదులతో భేటీ. నెక్స్ట్, ఈపీఎఫ్ సేవలు మరింత సులభం. కీలక సమస్యల పరిష్కారానికి కింది స్థాయి అధికారులకు బాధ్యతలు. నెక్స్ట్, బీహార్ ఎన్నికలు నవంబర్ 22 లోపే. ఛట్ పూజలాగే ఉత్సాహంగా పాల్గొనాలి. ఓటర్లకు సిఈసి జ్ఞానేష్ కుమార్ పిలుపు. నెక్స్ట్, ఎన్నికల సన్నద్ధతపై పాట్నాలో సమీక్ష. నేడు ఆకాశంలో సూపర్ మూన్. 2 రోజులు మనకు సమీపంగా చంద్రుడు. నెక్స్ట్, కొనబోతే కొరివి. వాయుసేన ముందు సవాల్. స్టైల్ విమానాలపై ఎటూ తేల్చుకోలేని స్థితి. చైనా వద్ద 300J-20 స్టెల్త్ విమానాలు. J-350 తయారీలో బిజీ. నెక్స్ట్, 2030 నాటికి పాక్కు J-35లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న డ్రాగన్. ఐదు సంవత్సరాలలో ఇరు దేశాల నుంచి పెనుముప్పు. మన వద్దే ఉన్నవి రాఫెల్లే. ఎంసీఏ విమానాలు తయారు చేసుకోవాలన్నా మరో 10 ఏళ్ళు మనకున్న ప్రత్యామ్నాయాలు 35 లేదా S-457లు కొనడమే. F-35ల స్టెల్త్ సామర్థ్యం అద్భుతమే, కానీ కొనాలంటే షరతులు. వాటితో పోలిస్తే Su-57 స్టెల్త్ సామర్థ్యం అంతంత మాత్రమే. కొనాలన్నా అవి అందుబాటులోకి వచ్చేసరికి 10 ఏళ్ళ దాకా పట్టొచ్చు. ఎల్లుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. 6 నెలల్లో 4G to 5G. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేయాలి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. నెక్స్ట్, వాట్సాప్కు పోటీగా మేడ్ ఇన్ ఇండియా అరట్టై. సైలెంట్గా ఎంట్రీ ఇచ్చిన మన మెసేజింగ్ యాప్. ఇండియా మెసేజ్ యాప్ అంట చూడండి, అరట్టై. జోహో నుంచి వారిని దేశ ప్రోడక్ట్స్. ట్రంప్ నాణ్యంపై వివాదం. వచ్చే ఏడాది అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం. ట్రంప్ చిత్రంతో స్మారక నాణ్యం ముద్రించాలని ప్రభుత్వ నిర్ణయం. సోషల్ మీడియాలో ప్రత్యేకమైన నమూనా కాయిన్. పదవిలో ఉన్న అధ్యక్షుడి చిత్రంతో నాణ్యం ముద్రించడం చట్టవిరుద్ధమే. కాయిన్ రీడిజైన్ చట్టానికి ఆమోదం. పదవిలో ఉండగానే అమెరికా నాణ్యంలో చోటు
దక్కించుకున్న ఏకైక అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్. 1926లో ఆయన చిత్రంతో కాయిన్ ముద్రించారు. ట్రంప్కు నోబెల్ దక్కుతుందా? శాంతి పురస్కారంపై గంపెడాశలు. 7 యుద్ధాలు ఆపాను, నాకు అవార్డు ఇవ్వకుంటే అమెరికాకే అవమానం. ఇవి ట్రంప్ మాటలు. ఎంపిక కమిటీపై యుఎస్ అధ్యక్షుడి చిందులు. ఇదివరకే మొదలుపెట్టిన లాబింగ్. 10వ పీస్ అవార్డు ప్రకటించనున్న నోబెల్ కమిటీ. నెక్స్ట్, వికీపీడియాకు ఏవోటీగా గ్రోకీపీడియా. ఎలాన్ మస్క్ మరో సంచలనం. 2 వారాల్లో లాంచ్ చేస్తామన్న ప్రకటన. ముగింపు అదిరే. నవదీప్, ప్రీతి సింరలకు రజితాలు. ముగ్గురికి రజితాలు. సందీపకు కాంస్యం. ప్రపంచ ఆరోగ్య అథ్లెటిక్స్ భారత ఉత్తమ ప్రదర్శన. నెక్స్ట్, ఛాంపియన్ విదర్భ. ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియాపై విజయ. శ్రేయాంషికి టైటిల్. భారత యువ షట్లర్ తెలుగు అమ్మాయి శ్రేయాంషి సత్తా చాటుకుంది. నెక్స్ట్, సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2025. వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్. 2025కు సంబంధించిన వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. రోగ నిరోధక శక్తిపై పరిశోధనలకు గాను మేరీ బ్రామ్కౌ అమెరికాకు. ఫ్రైడ్ రామ్స్డెల్ అమెరికా. సీమన్ సకాగుచి జపాన్లకు నోబెల్ ప్రైజులు వచ్చాయి. చూడండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతుంటారు. మేరీ బ్రామ్కౌకు అమెరికా, ఫ్రైడ్ రామ్స్డెల్ అమెరికా, షిమన్ సకాగుచి జపాన్లకు నోబెల్ ప్రైజులు వచ్చాయి. ఇప్పటివరకు విన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తాయి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంతకుముందు వీడియోలో అడిగిన కదా క్వశ్చన్, రోబోటిక్లో మంత్రిగా చేసేది ఎవరు అని, ఏ దేశంలో చేస్తున్నారని. దానికి సంబంధించిన ఆన్సర్ దుబాయ్లో రోబో మంత్రిగా పనిచేస్తుంది. ఇంకొక లాజిక్ క్వశ్చన్ అడగమంటారా? ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇంకో లాజిక్ క్వశ్చన్ అడుగుతా, వెయిట్.